అరుణాచలేశ్వరగిరి ప్రదర్శన హిందూ ధర్మంలో ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధనంగా భావించబడుతుంది. దీనికి శాస్త్రోత్తరమైన మరియు పరమార్థపూర్వకమైన కారణాలు ఉన్నాయి. గిరి ప్రదర్శన ప్రత్యేకతలు. అరుణాచలం పరమార్థం. అరుణాచల పర్వతం స్వయంగా పరమశివుని శాశ్వత సర్వరూపం అని పురాణికంగా చెప్తారు. ఈ పర్వతాన్ని దర్శించడం, ప్రదక్షిణ చేయడం మహాదేవుని ప్రత్యేక సేవ చేసినట్లే అని భావిస్తారు. పురాణం ప్రకారం బ్రహ్మ మరియు విష్ణువులకు మధ్య ఎవరు గొప్పవారు అనే వివాదం వచ్చినప్పుడు శివుడు అగ్నిస్తంభంగా రూపాంతరం చెందుతాడు. బ్రహ్మ హంస రూపంలో పైభాగాన్ని, విష్ణువు వరాహ రూపంలో కింది భాగాన్ని చేరే ప్రయత్నం చేస్తారు, కానీ విఫలమయ్యారు. చివరకు శివుని మహత్యాన్ని అంగీకరించి ఆయనను ఆరాధించడానికి సిద్ధమయ్యారు. శివుని అగ్ని రూపమే అరుణాచల పర్వతంగా పరిణమించిందని విశ్వాసం. కాబట్టి ఈ పర్వతానికి ప్రదక్షిణ చేసేవారు సాక్షాత్ శివునికి ప్రదర్శన చేసినంత ఫలితం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. గిరి ప్రదర్శన విశిష్టత. 14 కిలోమీటర్ల మార్గంలో భక్తులు నడుస్తారు. మార్గంలో అష్టలింగాల దర్శనం, ఇంద్రలింగం, అగ్నిలింగం, నిర్యుతిలింగం, వరుణలింగం, వాయులింగం, యమలింగం, కుబేరలింగం, ఈశానలింగం చేరుకుంటారు. ఇది నవగ్రహ దోష నివారణకు చాలా శక్తివంతమైన మార్గం. గిరి ప్రదర్శన చేసే లాభాలు. ఆరోగ్య ప్రయోజనాలు. దీర్ఘకాలిక వ్యాధులు నయం అవుతాయని భక్తులు నమ్మటం. ఇది శరీరానికి ఒక గొప్ప వ్యాయామం. శరీరంలోని నాడులను ఉత్తేజం చేస్తుంది. కర్మ ఫలితాల నివారణ. గత జన్మల పాపాలను తొలగించేందుకు ఇది ఒక ఉత్తమ మార్గంగా భావిస్తారు. ప్రదక్షిణ చేయడం ద్వారా ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. మనశ్శాంతి, మోక్ష సాధన. ఈ ప్రదర్శనలో పాల్గొనే భక్తులు అంతర్యంలో ప్రశాంతత, సద్బుద్ధి పొందుతారు. మోక్ష మార్గంలో ఒక మెట్టు ఎక్కినట్లే ఈ ప్రదక్షిణం ఫలిస్తుంది. అరుణాచలేశ్వర గిరి ప్రదర్శన ఒక భక్తి చర్య మాత్రమే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక సాధన, పవిత్ర యాత్ర మరియు ఒక జీవన మార్గం. కేవలం శరీరంతోనే కాకుండా మనసుతో, భక్తితో, నిస్వార్థ భావంతో ప్రదర్శన చేయడం అత్యంత శ్రేయస్కరం.